అండి అందరికి వెల్కమ్ టు కేసీ వ్లాగ్స్. ఇప్పుడు మనం పంచారామంలో ఒకటైన సోమేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇది భీమవరం దగ్గరలో ఉన్న గుడిపూడిలో ఉంది. అయితే మనకి ఈ గుడికి వెళ్ళే దారి అంటే మన భీమవరం టౌన్ స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి ఆ దారి మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక ఆ గుడి ఎలా ఉంటుంది, ఆ ప్రత్యేకతలు ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం భీమవరం టౌన్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఆపోజిట్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఏమో మల్టీప్లెక్స్ కనిపిస్తుంది మనకి. స్ట్రైట్గా ఏమో నటరాజ్ థియేటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వచ్చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ దాటాలన్నమాట. ఇక్కడ మనకి చర్చ్ ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా రైట్ సైడ్లోకి మనకు ఒక దారి ఉంటుంది, వన్ వే, ఓన్లీ బైక్స్ అలవ్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం అనమాట. ఇలా మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి దగ్గరలో ఉన్న మావులం తల్లి గుడి కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే మావులం తల్లి గుడి. ఇక్కడైతే మేము వీడియో ఏమాత్రం తీయలేము, ఎందుకంటే ఇక్కడ ముక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ గుడి అండి, ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. ఇక్కడ పులిహార అయితే చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం రైట్ తీసుకున్నాక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్లో లెఫ్ట్లో లలితా జ్యువెలర్స్ కనపడుతుంది. అక్కడ స్ట్రైట్గా వెళ్ళాలంటే భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అదైతే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి సోమేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది. నేనైతే ఈ స్ట్రైట్ రోడ్లన్నీ స్కిప్ చేస్తాను, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదిగోండి, మనం గుడికి అయితే వచ్చేసాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోనేరు దగ్గరికి వెళ్ళి గుడి ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. చూసారు కదా ఇప్పటి వరకు గుడికి వచ్చే దారి. ఇప్పుడు మనం కోనేరు దగ్గర ఉన్నాం. ప్రతి స్వామివారి గుడిలాగే మన కోనేరు కూడా ఉంటుంది. ఒకసారి వ్యూ చూడండి, చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి చోటుకి రావాలండి. ఎప్పుడో ఒకసారి కుదురు ఒక గుడికి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది స్వామివారిని. ఇలాంటి మంచి ప్లేస్ విజిట్ చేస్తే ఇలా పీస్ఫుల్గా కూడా ఉండొచ్చు. సో ఈ గుడి ప్రత్యేకతలు చెప్తానన్నాను కదా. ఈ గుడి 2వ శతాబ్దంలో చాణక్య కాలంలో భీమరాజు చేత నిర్మించబడింది. ఈ గుడి ఏంటంటే దీని ప్రత్యేకత, ఇవి 5 పంచారామాలు కదా. ఈ పంచారామాలు అనేవి ఎలా ఏర్పడినాయి అంటే తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను శీకర సాగరంలో వచ్చిన ఆత్మలింగాన్ని వశపరుచుకుని అది ఇతను గొంతులో దాచుకుంటారు. సో ఆయన్ని వధించడం చాలా కష్టం. అందువల్ల దేవతలందరూ ఆయన చేతిలో ఓడిపోతారు. ఆ ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తికి వరపెట్టుకుంటే అతను శివుడిని ప్రార్థిస్తే ఆయన మార్గం చూపుతారు అని చెప్తారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే శివుడికి ప్రార్థిస్తారు. శివుడు వచ్చి నా భక్తుడు మూలాన నేను అతన్ని ఏమీ చేయలేను, మీరు కుమారస్వామిని మీ నాయకుడిగా ఎంచుకొని అతనితో యుద్ధం చేయించండి అంటారు. అతను యుద్ధం చేశాక ఎన్నిసార్లు వధించినా సరే మళ్ళీ పుట్టుకొచ్చేస్తూ ఉంటాడు. సో మళ్ళీ ఈ దేవతలందరూ ఆలోచించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి దివ్య శక్తితో ఆత్మలింగాన్ని 5 భాగాలుగా విభజిస్తారు. ఆ 5 భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవే పంచారామాలు. ఒకటి పాలకొల్లు, ద్రాక్షారామం, అమరావతి అండ్ సోమలకోట, ఇంకోటి సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ ప్రత్యేకత ఏంటంటే అమావాస్య రోజేమో నోము వర్ణంలో ఉంటుంది, ఈ పౌర్ణమికి వచ్చేసరికి శ్వేతవర్ణంలోకి మారుతుంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లైట్ బ్లాక్ కలర్ నుంచి పౌర్ణమి రోజుకి బాగా వైట్ గా అంటే బాగా ప్రకాశిస్తుంది అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది? చంద్రుడి చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. బట్ ఇది పంచారామంలో ఒకటి క్షేత్రం కాబట్టి మూల విరాట్ని మనం ఏమాత్రం తీయడానికి వీల్లేదు. సో కేవలం మీకు ఆ గుడి ప్రాంగణం, ఆ గుడి గుడి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. గుడి చుట్టుపక్కల ఏమేమి గుళ్ళు ఉన్నాయి, ఏమేమి నిలిపారు అనేది కూడా చూద్దాం.
तुलत बलधामा अंजनी पुत्र पवन सुत नामा महा शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय వీడియో అంతా చూశారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి వీక్లీ ఒక వీడియో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.